దేవుడు మాత్రమే నీ యొక్క ప్రతి స్థితిలో ఆదరించగలరు. అవునండి, మన జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక విషయంలో లోటు ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఏదో ఒక విషయంలో మనం ఏదో ఆదరణ పొందుకోలేం. ఆ ఆదరణ అనేది మనుషుల నుంచి ఆదరణ వస్తుంది. నేనున్నాను కదా, నేను చేస్తాను కదా, నేను చేస్తాను. కానీ మన హృదయానికి ఏదో తెలియని లోటు, ఏదో తెలియని వెల్తి, ఏదో తెలియని సమస్యలాగా దాని మీదే ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత సంతోషం ఎంత ఉన్నా కూడా ఆ లోటు మీదే మన యొక్క ఏమో ఆధారపడి ఉంటుంది. మన మైండ్, మన ఆలోచనలు, మన హృదయంలో తలంపులు అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. కాబట్టి దేవుడు మాత్రమే నీ యొక్క ప్రతి స్థితిలో ఆదరించేది. హన్నాని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హన్నాకి వారి యొక్క భర్త గారు ఎల్కానా ప్రతిసారి చెప్తారండి. ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతిసారి చెప్తారు. ఏమంటే 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాణ్ణి కాదా? 10 మంది కుమారులు నీకుంటే అంతకంటే నేను గొప్పవాణ్ణి కాదా అని ఎల్కానా ఆమెకు ప్రతిసారి చెప్తారు అని మనం బైబిల్లో మనం చూస్తామండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. అంటే ప్రతిసారి తనని ఓదార్చాలని, తనని ఇంకా ఆ బాధని జ్ఞాపకం చేయకూడదని ఆమె యొక్క భర్త ప్రయత్నించినా కూడా ప్రతిసారి సన్నిధికి వెళ్ళినప్పుడు, యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె ఏడ్చుచు దుఃఖముఖిగా ఉండుచు ఆహారం తీసుకొనక భోజనం చేయకుండా ఉంటా ఉన్నది. అయితే 1 సంవత్సరం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ అన్న ఆ యొక్క చర్చ్కి వెళ్ళినప్పుడు హృదయాన్నంతటిని ఆ యొక్క సన్నిధిలో కృమ్మరించేసిందండి. అవునండి, హృదయాన్నంతటిని ఆ సన్నిధిలో కృమ్మరించింది. ఎలా అయితే ఒక వాటర్ బాటిల్లో, ఒక గ్లాస్ లో నీళ్లుంటే ఎంత భారంగా ఉంటాయో, వాటన్నిటిని ఆ సన్నిధిలో పోసినప్పుడు అవి ఎంత తేలికగా, ఎంత ఫ్రీగా ఉంటాయో, ఆ హృదయంలో ఉన్న భారాన్నంతటిని దేవుని సన్నిధిలో కృమ్మరించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా 18వ అధ్యాయం మనం చూద్దామండి. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అసలు కుమారుడు కలిగారా అండి? తను అడిగినది పొందుకుందా? అప్పటి వరకు భర్త చెప్తున్నారు కదా, ఏమని? 10 మంది కుమారుల కంటే నేను గొప్పవాణ్ణి కదా, ఇంకెందుకు నాకు, మనకి పిల్లలు, మన ఇద్దరం ఉన్నాం కదా, నేను గొప్ప శ్రేష్టమైన బహుమానాన్ని నేను ఉన్నాను కదా అని అనుకుంది. తన భర్త నుంచి కానీ, తన ఇంటి నుంచి కానీ ఎవరు పిల్లలు లేరు అనట్లేదు, పెన్నిన్నా విసికిస్తుంది. కానీ ఆ యొక్క భర్త నుంచి మాత్రం ఎటువంటి విసుగు కానీ, పూర్తి సపోర్ట్ ఆమెకు హన్నా యొక్క భర్త ఇవ్వడం మనం చూస్తాం. కానీ ఆవిడికి ఆదరణ లేదు. అయ్యో, నాకు ఏదో పొందుకోవాలి, నా జీవితంలో వెల్తిగా ఉంది, నేను భర్త యొక్క ప్రేమను పొందుకుంటున్నాను, కానీ ఇది కాదు, ఇంకా కావాలని దేవుని సన్నిధిలో కృమ్మరించిన తర్వాత 18వ అధ్యాయం మనం చూస్తే అప్పటి నుంచి ఆవిడ దుఃఖముఖిగా ఉండటం మానివేశాను. ఎందుకంటే వెంటనే ప్రార్థించిన వెంటనే దేవుడు ఒడిలో పెట్టేశాడు ఆ సమూయేలుని? కాదు కదా, ఒడిలో పెట్టలేదు. అసలు ఇంకా ఆమె ఇంకా గర్భవతి అవ్వలేదు. అయినా కూడా ఆమె దేవుడికి మొరపెట్టి దైవజనుల ద్వారా దేవుని యొక్క మాటను పొందుకొని తనలో సమాధానం, తనలో ధైర్యం, విశ్వాసం వచ్చి, అప్పటి వరకు తన భర్త ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ పొందలేదు. కానీ దేవుడు దైవజనులు నింపి తన మాటను హన్నాకి తెలియజేసినప్పుడు ధైర్యాన్ని, సమాధానాన్ని పొందుకుందండి. మనం అనుకోవచ్చు, అయ్యో ఈ లోకంలో ఎంతో మంది ఏదో ఆదరణ మాటలు చెప్తున్నారు, అవి కొంత సమయమే. కానీ దేవుడిచ్చే ఆదరణ ఎప్పుడు కూడా మనలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సమాధానాన్ని నింపుతుందని మనం మర్చిపోకూడదు. నీకు ఆదరణ మాటలు కావాలి, కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడు మాత్రమే నాకు ఆదరణ కలిగించగలరు. దేవుడు మాటలు మాత్రమే నాలో సమాధానాన్ని కలగచేయగలవు. దేవుడు మాటలు మాత్రమే అవి ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా నాకు సహాయం చేయగలవు. అవి మాత్రమే నిజమైన మాటలు అని నువ్వు ఎప్పుడు
ఎప్పుడు మర్చిపోకూడదు. అవును, హన్నా ఏ విధంగా అయితే ఒక హృదయాన్ని కృమ్మరించిందో దేవుని సన్నిధిలో, నువ్వు దేవుడు మాత్రమే నాకు ఆదరణ కలిగించే మాటలు చెప్పి నా హృదయంలో పరిస్థితులు మారకపోయినా హన్నా ఏ విధంగా సమాధానంతో ధైర్యంతో అప్పటి నుంచి దుఃఖాముఖిగా ఉండటం మానివేశాను. అప్పటి నుంచి ఆ విషయాన్ని ఇంకా నేను దేవుడికి ఇచ్చేసాను, దేవుడికి వదిలేశాను అని ఎలా అయితే అంత కాన్ఫిడెంట్ గా ఉందో అంతగా మనం విశ్వాసంలోనికి వెళ్తామండి. ఎందుకు అంటే అన్నకు అర్థమైంది దేవుడు మాత్రమే ఆదరణ కలిగించగలరు అని.